నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు శుక్రవారం అయితే నిన్న చమురు భగభగల్లోనే సూచీలు కదలడాయి. దాంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. పశ్చిమాసియా ఉద్రిక్తలు మరింత తీవ్రమై బ్యారెల్ ముడి చమురు ధర $100 చేరడంతో రెండో రోజు కూడా మన సూచీలు భారీ నష్టాలతోనే ముగిశాయి. అలాగే ఏంటంటే ఐరోపా మార్కెట్లు ప్రతికూల ధోరణిలో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 76,369.65 పాయింట్ల మధ్య నష్టాల్లోనే ఆరంభమైంది. మరి నిన్న సెన్సెక్స్ 829 పాయింట్ల డౌన్లో క్లోజ్ అయితే నిఫ్టీ 228 పాయింట్ల డౌన్లో క్లోజ్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎలా ఉండబోతోంది, ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకునేందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మనము సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి కాల్ చేసి మీరేంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న సదుపాయం. అయితే తప్పనిసరిగా మీరు మాత్రం టీవీని మ్యూట్ చేసి మొబైల్లో మాత్రమే మాట్లాడండి. అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడద్దు. సో తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి మొబైల్లో మాట్లాడితేనే కాల్ కట్ కాకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సూటిగా నేరుగా ఇక్కడికి చేరుతుంది. అలాగే అనలిస్ట్గా వినపడుతుంది కాబట్టి ఆయన చెప్పగలుగుతారు. లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే మీరు నిరాశ చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు మొబైల్లోనే మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. మరి నిన్న స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ కూడా నష్టపోయినాయి. సో సార్ మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఈ రోజు వీక్లో లాస్ట్ వీక్ ఫ్రైడే కాబట్టి సార్ ఎలా ఉండబోతోంది సార్? మనం వీకెండ్ ప్రోగ్రామ్ లో సపోర్ట్ లెవెల్స్ డౌన్ పడేటప్పుడు ఉండవు. ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వారు ఎక్స్టెండ్ అవుతున్నాయి, ఎస్కలేట్ అవుతున్నాయి. డౌన్ లెవెల్స్ ఉండదు, ఎంత వరకైనా పోవచ్చు అని చెప్పుకున్నాం. అవును సార్. నిఫ్టీ గనక 23,960 950 కట్ అయితే 21,800 ఏప్రిల్ లో వెళ్ళొచ్చు అంటే అదే దారిలో ఉంది లెక్క. ఇవాళ కూడా గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ అబోవ్ మైనస్ సార్. సో మనకి గ్యాప్ డౌన్ చూపిస్తోంది. అంటే ఇప్పటికే దాదాపుగా డౌన్ అయిపోయి ఇక మళ్ళీ అంటే నెక్స్ట్ 22,750 ఆ సపోర్ట్ కనుక కట్ అయితే 21,800 పక్కా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. బ్యాంక్ నిఫ్టీ ఏమో 54,360 350 తీసుకోండి, అది కట్ కాలేదు. నేను 55,000 అబోవ్ ఉంది. సో ఇవాళ 200 పాయింట్స్ నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్ లోనే ఉంటుంది. మేబీ మాక్సిమం 400 పాయింట్స్ మైనస్ లో ఉండి డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఇవాళ ఆ లెవెల్ 54,350 కట్ అయిపోవచ్చు, కిందకి రావచ్చు. ఎప్పుడు ఏప్రిల్ లో ఎంత అంటే బ్యాంక్ నిఫ్టీ మనం అనుకునేది 47,700 48,000 వస్తుంది అనుకున్నాం. వీకెండ్ ప్రోగ్రామ్ లో మనం అనుకున్నాం. అవును సార్, అదే దారిలో ఉంది. ఓకే ఓకే సార్. మరి ఇక్కడ ఒక్కసారి ఈ మీరు చెప్పినట్టుగా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో వీకెండ్ ప్రోగ్రామ్ అనుకున్న ఆ మాట దగ్గర మళ్ళీ మనం తీసుకుందాం సార్. సో సార్ ఇద్దరు కాలర్స్ ఉన్నారు. సో కాలర్స్ని తీసుకుందాం ప్రభు గారు. సో రంగారావు గారు ఘంటసాల నుండి. గుడ్ మార్నింగ్ రంగారావు గారు. నమస్తే అండి, ఇద్దరికి నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. నమస్తే అండి. రెడ్డి 295 ఉన్నాయండి. సన్ ఫార్మా 1,257 ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 1,415 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ నష్టాలు లేవు కాబట్టి అమ్ముకోవడం మంచిదా యుద్ధ వాతావరణం వలన? సరే, ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు ఇది అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో చూస్తే మనకి టెన్షనే ఉంటుంది. ఇట్స్ ఏ బుక్ లాస్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఒరిజినల్ లాస్. మనం కొన్నాం, అమ్మలేదు, కానీ పడుతుంది. అది ఎంతవరకు అనేది ఏ లెవెల్కి వెళ్ళచ్చు? ఏప్రిల్లో అక్కడ వరకు ఆ టైంలో ఉన్న లో వరకు వెళ్ళొచ్చా అంటే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేశాడు అభిమన్యుడు లాగా, దాంట్లో దూరాడు కానీ బయటకు వచ్చే ఇది కనపడట్లేదు ఆయనకి. అంటే ఆయన అనుకునేది కమ్మేజీని చంపేశారు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఏం చేయాలి? అక్కడ వెనక్కి రావాలంటే కాజ్ చూపించాలి. కాజ్ ఏంటి తెలియట్లా, బయటికి ఎగ్జిట్ అవడానికి తెలియట్లా. సో వాళ్ళేమో ఇప్పుడు ఇజ్రాయిల్ అన్నో వాళ్ళు బ్యాంకుల మీద కొట్టారు, సివిలియన్స్ మీద వస్తుంది. అది ఇబ్బంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు కూడా జీసీసీ లో ఉన్న బ్యాంకులు మొత్తం వాళ్ళ దగ్గరలో ఉన్న యుఎస్ బ్యాంకులు మొత్తం కొడతామంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇది ఫ్లేర్ అప్ అవుతోంది. ఎంతవరకు వెళ్తుందో తెలియట్లేదు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ రావాలి. అంటే పడేటప్పుడు ఇంతే ఉంటుందండి, భయంకరంగా పడుతుంది. ఒకవేళ మీకు సీజ్ ఫైర్ అయింది, వార్ ఆగిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోయింది, ఆయిల్ బట్వాడా అవుతుంది,
కెమికల్స్ కి ఇబ్బంది లేదు, ఎనర్జీ ప్రొడక్ట్స్ ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ రోజు విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫార్మా నిన్న అంత పడుతున్న ఫార్మా పెరిగింది చూడండి, నిన్న ఫార్మా ప్లస్ లోనే ఉంది. ఓన్లీ సెక్టర్ ఫార్మా ప్లస్ లో ఉంది నిన్న. మిగతా 15 సెక్టార్స్ నిఫ్టీలో ప్లస్ లో ఉంది. ఓన్లీ సెక్టర్ డౌన్ లో, ఓన్లీ సెక్టర్ ప్లస్ లో ఉంది, మిగతా అన్ని డౌన్ లోనే ఉన్నాయి. సో మీరు హోల్డ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. మీరు లాంగ్ టర్మ్ అయితే వెయిట్ చేయండి. షార్ట్ టర్మ్ పోతే టెన్షన్ కొంచెం. లాంగ్ టర్మ్ మీ వ్యూ బ్రాడర్ వ్యూ ఉందనుకోండి, డెఫినెట్ గా హోల్డ్ చేయండి. మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ ట్యాంక్స్ మస్తు చూసినాం, ఇవన్నీ కూడా పడతాయి, తర్వాత పడగటం కూడా బంతిలాగా వస్తాయి. ఓకే, తిరిగి నేలను కొట్టిన బంతిలో వస్తాయి. ఎస్ సార్, అలాగే సార్. ఓకే రంగారావు, ఇంకా ఒక రెండు అడిగారు ఇంకాను. సరే అండి, ఓకే కట్ అయినట్టుంది సార్. నిన్న అలాగేనండి సార్. ఇంకొక స్టాక్ అయినా ఇప్పుడు ఆయన వ్యూ లాంగ్ వ్యూ అనుకోండి, భయపడాల్సిన పర్లేదు ఎవరైనా సరే. ఓవరాల్ గా ఆయన అడిగిన 3 కూడా ఓకే. మంచి స్క్రిప్టా కాదా, అది ఫండమెంటల్ లో ఉందా లేదా, దట్స్ ఇంపార్టెంట్. అంటే డెఫినెట్ గా మళ్ళీ న్యూస్ పాజిటివ్ వచ్చినప్పుడు మారిపోతాయి, సిచ్యువేషన్ మారిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు కన్సూమర్ లో ఎక్కడ కనపడదండి, నెగిటివ్ కనపడుతుంది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రంప్ కి మంచి బుద్ధి బుర్ర మంచిగా వచ్చి అమ్మ వద్దులే అనుకున్నాడు అనుకోండి, పెరుగుతాయి. అవును సార్. మరో కాల్ అండి, యోగేష్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఎస్ సార్, చెప్పండి సార్, ఏ స్టాక్స్ కోసం? సార్ స్టాక్ అంటే స్టాక్ మార్కెట్ కి నేను మొత్తానికి కొత్త అండి. అయితే ఇప్పుడు మనకంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలంటే దానికి సంబంధించి మన కోర్సు ఏమైనా ఉందా, ఎట్లా జాయిన్ అవ్వాలని సార్ చెప్తారు. సార్ మీ ఏజ్ ఎంత? సార్ ఏజ్ ఇంకా 24 సార్ నాది. అంటే ఇప్పుడే సార్ మా మార్కెట్ కొత్త నేను. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు బేసిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేను బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. ఆ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే పూర్తిగా నా టోటల్ గా ఒక 2 to 3 months ప్రోగ్రామ్ పెట్టుకుంది. అది ఎక్కువ ఫుల్ లెంత్ ఇదోడు, అంటే అవసరార్థం ఎంత అవసరమో, ఎందుకంటే అన్ని మైండ్ లో పెట్టుకోలేము. ఎంత అవసరమో ఉపయోగపడేది ఏంటో అంతవరకే తీసుకొని నేను ఒక ప్లాన్ చేసుకున్నాను, దాని ప్రకారంగా చేస్తున్నా. డెఫినెట్ గా మీరు నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, లేదంటే నెంబర్ నోట్ చేసుకోండి, 9177575733 9177575733. ఆ నెంబర్ కి కాల్ చేయండి 10 తర్వాత. సో డెఫినెట్ గా మీకు చిన్నగా అంటే ధైర్యం వస్తుంది. మీ ఇండివిజువల్ గా యూ కెన్ ఇన్వెస్ట్. ఏది చూసుకోవాలి, అంటే ఒక అనలిస్ట్ తో పని లేకుండా మీ ఇండివిజువల్ గా ఎంతవరకు సపోర్ట్ తీసుకోవాలో, మీ ఓన్ ఐడియాస్ తో తీసుకోవాలో అంతవరకు నేర్పిస్తాం. సో డెఫినెట్ గా ఇక ఫర్దర్ గా అది అయిపోయిన తర్వాత కూడా నాతో టచ్ లో ఉంటే మీకు అప్డేషన్స్ వస్తాయి. సో డెఫినెట్ గా లాంగ్ రన్ లో మీరు 24 ఏజ్ అంటున్నారు, మీరు మా ఏజ్ వచ్చేసరికి మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలి. దట్స్ ఇంపార్టెంట్. అది టార్గెట్ పెట్టుకుందాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. రైట్ సార్. సార్ 25 yearsకి మీరు ఆల్మోస్ట్ ప్లాన్ చెప్పారు ప్రభు గారు. గుడ్ ఓకే నైస్. సో యోగేష్ గారు అట్లా చేయండి. సో సార్ మరి ఏంటి సార్, మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇందాకను. బ్యాంక్ నిఫ్టీ పొజిషన్, బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ ఏముందంటే ఇంకా పడితే ఇంకా 5-6 వేలు పడుతుంది. అంటే ఎక్కడికి వచ్చింది 48,000, అంటే ఇప్పుడు ఉన్నదానికి 55,000 అంటే మీకు 48 ఇక్కడ 7,000 7,000. అంటే అది కూడా కొంచెం 54,360 కట్ అయింది, అంటే కొంచెం కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 54,360 కట్ అయింది, తర్వాత కిందకి మీకు వచ్చింది అనుకోండి 51,850, 21,750 అట్లాగో 22,750 అది కట్ అయినప్పుడు ఇది కూడా 51,850 కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రెండు కనుక కట్ అయితే ఆ ఏప్రిల్ లో లెవెల్స్ కి, అంటే ఎక్కడండి నిఫ్టీ వచ్చేసి 21,800, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,800, అలాగే 48,000 వేసుకోవచ్చు. అంతవరకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇది కనుక ఎక్స్టెండ్ అయితే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కనుక క్లోజింగ్ కనుక ఎక్స్టెండ్ అయితే వారు కూడా ఇంకా 2-3 వారాలు, ఎందుకంటే వాళ్ళు కూడా జనరల్ గా $11 billion లాస్ అండి ఇప్పుడు వారానికి. వాళ్ళు $50 billion అడుగుతున్నారు, పార్టీని అడుగుతున్నారు వాళ్ళు. $50 billion అంటే ఇంకా 2 to 3 weeks ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ప్రాబిలిటీస్ ఉన్నాయి. సో దాని అనుగుణంగా ఇరాన్ చెప్తుంది ఏంటంటే $200 బ్యారెల్, బీ రెడీ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్. మీరు మా ఖమేనీని చంపేశారు కాబట్టి మీరు మొత్తం వరల్డ్ ఎకానమీని దెబ్బతీస్తామన్నట్టు ఉంది ఒక రకంగా చూస్తే. అంటే మిలిటరీ బేస్ కొట్టుకోవాలి కానీ సివిలియన్స్ మీద పడకూడదు. ఈ సివిలియన్స్ మీద డైవర్ట్ అవుతుంది, అది విచ్ ఇస్ నాట్ గుడ్.
అది మరి ఎంతవరకు ఇదవుతుందో మరి. ఈ రకంగా ట్రంప్ అయినా కొంచెం వెనకడిగేస్తే జనాలు చచ్చిపోకుండా, ఎకానమీ కొంచెం వెళ్లకుండా, ఇబ్బంది లేకుండా, ఫైనాన్షియల్ కూడా లాస్ అవుతా ఆ స్టేట్. అదే ఇది యుద్ధం వచ్చిందంటే ఇద్దరికి లాస్ అండి. ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఓడిపోయారు అని ఉండదు, ఇద్దరికి ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. అవును, బుద్ధి బుర్ర పెట్టుకొని కొంచెం ఆలోచించి, మేము కొట్టుకునేది వాళ్ళు కొట్టుకోవాలి, కానీ మిలిటరీ వాళ్ళ చేత కొట్టించుకొని జనాలను చంపేస్తే మంచిది కాదు కదా. ఎస్ ప్రభు గారు ఒక చిన్న మనం బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత కాలర్ ఉన్నాడు, తీసుకుందాం శ్రీనివాసరావు గారిని. సో ప్రభు గారు స్మాల్ బ్రేక్, టేక్ ఏ బ్రేక్ ప్లీజ్. రైతన్న సంతోషం సంక్షేమమే ధ్యేయంగా నాడు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. సూపర్ 6 హామీల అమలులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా మొదటి విడత 7,000 రూపాయలు, రెండవ విడత 7,000 రూపాయల చొప్పున 6,309 కోట్లు రైతన్నల ఖాతాలో జమ చేశాం. నేడు మూడవ విడతగా 46 లక్షల మందికి పైగా రైతులకు 6,000 రూపాయల చొప్పున 2,676 కోట్లు అందిస్తున్నాం. 3 విడతలు కలిపి ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చాం. దీంతో ఒక్క ఏడాదిలో రైతు సోదరులకు 8,985 కోట్ల రూపాయల సాయం అందింది. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, రైతన్నకు, వ్యవసాయ రంగానికి ఇది కూటమి ప్రభుత్వం అందిస్తున్న భద్రత. వెల్కమ్ బ్యాక్. ప్రభు గారు కాలర్ని తీసుకుందాం. సో శ్రీనివాసరావు గారు జగ్గాపేట నుండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ప్రభు గారితో మాట్లాడండి. ఏం కావాలనుకుంటున్నారు, ఏ స్టాక్స్ కోసం? హిందుస్థాన్ కాపర్ ఒకటండి, మోసిప్ టెక్నాలజీస్ అండి, పారస్ డిఫెన్స్. సార్ ఫ్రెష్ బై అండి, కొందాం అనుకుంటున్నారా? ఫ్రెష్ అండ్ రీట్ అండి, కావచ్చా వెయిట్ చేయమంటారా? మూడోది ఏంటండి? థర్డ్ వన్ ఏంటండి, ఏది డిఫెన్స్ అండి? పారాస్, డిఫెన్స్, పారాక్స్ డిఫెన్స్. మీకు హిందుస్థాన్ కాపర్ అనేది లాంగ్ టర్మ్ ఓకే, ఎందుకంటే కాపర్ యూసేజ్ కూడా పెరుగుతోంది. ఇదివరకు కాపర్ అండ్ అల్యూమినియం చేసే వైర్ లో ఇప్పుడు రస్ట్ వస్తుందని చెప్పి ఓన్లీ ప్యూర్ కాపర్ వాడుతున్నారు. సో కాపర్, సిల్వర్ యూసేజ్ కూడా ఎట్లా ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుందో కాపర్ యూసేజ్ కూడా పెరుగుతూనే ఉంది. సో డెఫినెట్ గా మీకు బాగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చింది. 2.86% నిన్న కూడా డౌన్, 700 చేంజ్ దాదాపుగా మీకు 760 29th Jan. ఆ తర్వాత నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఇప్పుడు కూడా కొంచెం డౌనే ఉందండి. 500 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, 500 కట్ కాకపోవచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడో చోట 500 to 510 దగ్గర యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది. సో జనరల్ గా ఈ న్యూస్ బట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్, ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా తగ్గుతోంది. సో లాంగ్ రన్ లో ఇది బాగానే ఉంటుందండి. మాసిప్ టెక్నాలజీ అన్నారు, మాసిప్ టెక్నాలజీ కూడా 172 ఉంది, 1% ప్లస్ లో ఉంది నిన్న. ఇది కొంచెం డౌన్ సైడ్ నుంచి యూటర్న్ తీసుకుందండి. ఎప్పుడైతే మీకు 180 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి కొంచెం మూవ్మెంట్ రావచ్చు. మాసిప్ టెక్నాలజీ గుడ్ కంపెనీ, లాంగ్ టర్మ్ లో మీకు సెమీ కండక్టర్ ఇది కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ ఇది, ఫ్యూచర్ జనరేషన్ కంపెనీ అవుద్ది. సో గేమ్ చేంజర్ అవుద్ది సెమీ కండక్టర్స్ కి. సో డెఫినెట్ గా ఇది మీరు 3 to 5 years లాంగ్ టర్మ్ అనుకుంటే, ఇప్పుడు ఈవీ కానీ సోలార్ కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, అది మల్టీ బ్యాగర్స్ అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇవి ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. తర్వాత కంపెనీ డెవలప్మెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ కూడా చూడాలి. అప్పుడు ఏదైనా మార్పులు వస్తాయి, ఆ డైవర్సిఫికేషన్ ఫండ్స్ ఏదైనా ఉన్నాయి. ఈ మాసిప్ టెక్నాలజీ లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, అంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెష్ బయింగ్ అయినా కొంచెం ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు చేయండి. పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, ఇప్పుడు మనకు తెలిసిందే కదా, డిఫెన్స్ మీద మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడతాం, జీడిపిలో ఎక్కువ పర్సెంటేజ్ పెంచాం. సో మంచివి అన్ని కూడా సీజ్ ఫైర్, ఈ మధ్య పాకిస్తాన్ సీజ్ ఫైర్ అయినప్పుడు కూడా మన ఇది తెలిసింది. సో డెఫినెట్ గా అందుకని ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. యూరోపియన్ కూడా వాళ్ళు యుఎస్ నుంచి ఆయన బయటికి తోలేశాడు కాబట్టి వాళ్ళ ఓన్ ఇది పెట్టుకోవాలన్నట్టు ఎఫ్టీఐ అగ్రిమెంట్ మనతో చేసుకున్నారు. వాళ్ళే ఎమ్మడబడి చేసుకున్నారు. యూరోప్ కానీ
యూరోప్ లో, మిడిల్ ఈస్ట్ లో, యునైటెడ్ కింగ్డమ్ కానీ, యూరోప్ కానీ వీళ్ళందరూ కూడా FTA అగ్రిమెంట్ అయినాయి. సో ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. డిఫెన్స్ సెక్టార్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 669 ఉంది, 1.7 డౌన్ ఉంది. ప్రెసెంట్ ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ లో ఉంది. మీకు 749 6th March అది అక్కడి నుంచి ఇదవుతోంది. సో డెఫినెట్ గా కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. డౌన్ ట్రెండ్ 669, 630 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. సో ఎక్కడికి రావచ్చు, 580, 570 దాకా రావచ్చు. ఆ లెవెల్ అంటే ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాలి. సో ఈ యుద్ధ భయాలు ఉన్నాయి, అవి కూడా కొంచెం ఇవన్నీ సెట్ అయితే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయితే డెఫినెట్ గా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ స్క్రిప్ట్ అయినా మంచి ఫండమెంటల్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోండి. డెఫినెట్ గా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ చాలా సార్లు చూసాం, మస్తు సార్లు చూసాం. ఇది తర్వాత ఏమైందో, కోవిడ్ అప్పుడు చూడండి, కోవిడ్ ముందే భయపడ్డాం, తర్వాత సెకండ్ వేవ్ రాగానే తర్వాత నుంచి పెరిగిపోయింది మార్కెట్. కోవిడ్ లో కూడా బాగా పెరిగింది. కార్గిల్ వార్ అప్పుడు చూడండి, అదిగో యుద్ధం వస్తున్నప్పుడు మార్కెట్ పడింది. కార్గిల్ వార్ స్టార్ట్ అవగానే యుద్ధం పెరిగింది. ఏ వార్ అయినా చూడండి. కానీ ఈ వార్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇద్దరి మధ్య కాదు కాబట్టి, GCC ముస్లిం కంట్రీస్ అన్నిటి మీద ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి ఇది అవుతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది, డిఫరెంట్ గా ఉంది. ఇది వారు జరుగుతున్నప్పుడు కూడా మార్కెట్ పడుతూనే ఉంది. సో అందుకని సపోర్ట్ లెవెల్స్ చెప్పలేకపోతున్నాం, ఎంతవరకు అనేది చూడాలి. ఏప్రిల్ లో మనకి 21,800, 22,750 కనుక అయితే అక్కడ దాకా రావచ్చు అనే ఉద్దేశం. సో డెఫినెట్ గా ట్రెండ్ డౌనే ఉంది. కొంచెం ఆగండి యావరేజ్ చేసుకోవడానికన్నా. ఈ స్క్రిప్ట్స్ పడేటప్పుడు ఇంకొంచెం ఇవాళ కూడా డౌనే ఉంది. నిఫ్టీ 200 పాయింట్స్ చూపిస్తోంది. సో పడేటప్పుడు పడినవంటి యావరేజ్ చేసుకోవడానికి కూడా అవన్నీ సెటిల్ అయినప్పుడు మనం యావరేజ్ చేసుకోవచ్చు. హోల్డ్ అయితే చేసుకోండి, ఏం భయం లేదు. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్. ఓకే సార్, రైట్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేషన్. సో సార్ అదండి శ్రీనివాస్ గారు, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో సార్ మరి ఏంటి సార్, పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల వాణిజ్య LPG సిలిండర్ సరఫరాలో అంతరాయం, దానివల్ల ఏంటంటే ఈ ఇండక్షన్ కుక్ టాప్లు, అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, వాటిలన్నింటిది కూడా ఏంటంటే కొద్దిగా ధరను ముందుకు కదిలేయి, కొద్దిగా లాభాల పట్ల ఉందని అంటే ఒక వార్త. సో సార్ అది ఏమైనా ఎట్లా టెంపరీనా ఏంటి అసలు ఇది ఏంటి? అది టెంపరీ అంటే ఓపెన్ అయ్యేదాకా అంతే ఇబ్బంది. ఇప్పుడు గ్యాసోలిన్ ఇవన్నీ కూడా ఎక్కువ స్టోర్ చేయలేదు, 1 వీకే ఉంటుంది. అదే క్రూడ్ ఆయిల్ అంటే ఒక 3 months వరకు రాకపోయినా ఇబ్బంది లేదు. సో ఇవంటే 1 week, ఇంకొక 1 week పెరిగిందంటే చాలా ఇబ్బంది. వాళ్ళు $50 billion డిమాండ్ చేస్తున్నారంటే ఈ యుద్ధానికి $11 billion ఇప్పటికే ఖర్చు అయింది. ఇంకొక వారం 2 వారాలు లేదనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పటికే బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ కొన్ని గ్యాస్ మీద ఆధారపడిన బిజినెస్లన్నీ దాదాపుగా క్లోజ్ చేసుకుంటున్నారు. అవును సార్, విపరీతంగా ఇండస్ట్రియల్ ఇది కాకుండా మామూలు ఇవి కూడా గ్యాస్ రేట్లు కూడా బాగా పెంచారు. అవును సార్. సో సార్ మరి దీని మీద ఏమైనా మనం ముందుకు వెళ్ళొచ్చా? ఈవేళ గ్యాస్ వీటి మీద చూడొచ్చా, లేదంటే ఆచితూచి ముందుకు వెళ్దామా? అంటే ఇప్పుడు వాటి మీద అది ఓపెన్ అవ్వలేదు, ఇంకా అక్కడ ఇష్యూ క్లోజ్ అవ్వలేదు. ఇష్యూ క్లోజ్ అవ్వకుండా మనం ఎట్ట ముందుకెళ్తాం, ఇక్కడ కొనొచ్చు అని చెప్పలేము. ఇష్యూ క్లోజ్ అవ్వాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. అక్కడ క్రూడ్ ఆయిలే కాదు, గ్యాసోలిన్, ఎనర్జీ ప్రొడక్ట్సే కాదు, ఫెర్టిలైజర్స్ అక్కడ అన్ని బ్లాక్ అయిపోయింది. మన ఇండియా జైశంకర్ గారు మన 12 ships ఉన్నాయి, ఆయిల్ ట్యాంకర్స్ కానీ, అవి మనకి దౌత్యపరంగా మాట్లాడి దాన్ని రిలీజ్ చేయండి, మనకి వాళ్ళకి ఏం లేదు కాబట్టి మాట్లాడుతున్నారు. అది కనుక రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు హ్యాపీ. నిన్న కూడా 2 ఆయిల్ ట్యాంకర్స్ రిలీజ్ చేశారని ఒక వార్త. అవును. సో డెఫినెట్ గా అట్లా మొత్తం మన ఆయిల్ అంతా ఆకుండా వచ్చేసింది అనుకోండి, పర్వాలేదు, వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. లేదంటే అది ఎక్స్టెండ్ అవుతూ ఇక్కడ ఏమో రిలీజ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా కొంచెం అన్ని పెరుగుతాయి. ఫ్లైట్ తీసుకుంటే విపరీతంగా పెంచారు. ఇదివరకే ఓపెన్ టికెట్ విపరీతంగా ఉంటే ఆ ఓపెన్ టికెట్ డబల్ చేశారు. అవును సార్. అసలు వాళ్ళ ఇష్టం అనమాట. US కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి నరకమే ఎప్పుడు. అవును సార్, చాలా కాస్ట్లీ అయిపోయింది సార్. సార్ ప్రభు గారు, మనకు కాలర్ ఉన్నారండి, లాస్ట్ కాలర్ ధర్మారావు గారు. నమస్కారం అండి సార్. శేఖర్ ధర్మారావు. చెప్పండి సార్. శేఖర్ గారు చెప్పండి. మూడు స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటాను సార్. చెప్పండి సార్. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 296 లో తీసుకున్నా, ఎటర్నాల్ 260 లో తీసుకున్నా, ONGC 269 లో తీసుకున్నాం సార్. ఈ 3 స్టాక్స్ ఎగ్జిట్ కమ్మంటారా, హోల్డ్ చేయమంటారా చెప్పండి. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ సార్. ప్రభు గారు మాట్లాడేది మాకు వినపడడం లేదు సార్. ప్రభు గారు మీరు మాట్లాడేది వినపట్టలేదు, కొద్దిగా గట్టిగా మాట్లాడండి ప్రభు గారు. స్క్రిప్ట్ నేమ్ చెప్పండి. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ సార్ 296.
చూడండి సార్, ఇండో స్క్రీన్ మీద కౌంటింగ్. వేసాము, ఇండో కౌంట్ ఇండస్ట్రీ స్క్రీన్ మీద ఉంది చూడండి సార్. అవును సార్. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 1 సెకండ్. అంటే ఇది ఫ్రెష్ బయింగ్ అండి? 296లో హోల్డ్ చేస్తున్నారండి. 296 లో తీసుకున్నా. అంటే 244 ఉంది. కొంచెం డౌనే అవ్వచ్చండి, ట్రెండింగ్ డౌనే ఉంది. కొంచెం మీరు అంటే లెవెల్స్ అన్ని సపోర్ట్ లెవెల్స్ లేవు. ఇప్పుడు ఏ స్క్రిప్ట్ అయినా ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగటం బెస్ట్. ఎందుకంటే ఎంతవరకు పోతుంది మార్కెట్, ఎంతవరకు పోతుంది, ఈ ట్రంప్ డాన్స్లు ఎంతవరకు ఉంటాయి, ఆ ఇష్యూ మీద ఎంత ఇదిగా ఉన్నాడు ఆయన, ఏదైనా మెత్తపడ్డారా లేదా. సో సివిలియన్స్ మీద కూడా అటాక్ చేస్తున్నారు, బ్యాంకుల మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా లేదు అది. వారంటే మిలిటరీ బేస్ మీద ఉండాలి, వాళ్ళు చేసుకోవాలి, కానీ జనాల మీద పడతాం అది కొంచెం ఇబ్బంది. అంటే వరల్డ్ ఎకానమీ మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉందా అంటే ఇవన్నీ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం డౌన్ లెవెల్ బాగా ఓపెన్ అయిపోయినాయి. సో ఎంత వరకు వెళ్తుంది, ఏ లో వరకు వెళ్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇష్యూ ఎంత ఇంటెన్స్ గా ఉన్న దాన్ని బట్టి ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి, ఇప్పుడు కొనద్దు, కొంచెం ఆగండి. ఇది కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉంది, ఇండో కౌంట్ కూడా. సో వీ కెన్ వెయిట్. ఎందుకంటే ఎక్కడో చోట న్యూస్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం అండి. ఎటర్నల్ సార్, ఎటర్నల్ నేను చెప్పాను, ఎక్కువ సార్లు చెప్పాను. అది ఇంకొక కంపెనీ కనుక వచ్చి మీకు ఆర్డర్స్ అన్ని అటు వెళ్ళి అనుకోండి, పరిస్థితి ఏంటి? సో డెఫినెట్ గా ఇది అవుద్ది. అంటే ఫండమెంటల్ అంత ఇది అనిపిది నాకు 221. ఎందుకంటే డౌనే ఉంది కంటిన్యూ. నేను చెప్పిన ఆ 300 టచ్ అయింది, ఎప్పుడు 270 దగ్గర ఉంది. కొంచెం ఇది 300 దాకా వచ్చిన తర్వాత పడిపోద్ది, ఉండదు అంత అనుకుంటే చూడండి 220 270 కనుక కట్ అయితే ఇంకా పడిపోవచ్చు. అంతకుముందు లో తీసుకుంటే మీకు దాదాపుగా 200 అంటే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. సో ఎటర్నల్ అయితే కొంచెం వద్దని నా ఉద్దేశం సార్. మీరు వేరే మంచి ఫండమెంటల్ ఉందే సెలెక్ట్ చేసుకోండి సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటే మటుకు మీరు నాకు ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. సార్ ఓఎన్జీసీ కూడా 260 అన్నారు, అది కూడా లాస్ట్ చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం. ఓఎన్జీసీ 271 ఉంది, న్యూట్రల్ ఉంది. ఇది ఆయిల్ కాబట్టి మరి ఆయిల్ పెరుగుతున్నప్పుడు మరి ఆయిల్ కంపెనీస్ కానీ రేట్ ఇదిగానే ఉంటాయి కదా, అందుకని పెద్ద పడట్లేదు ఇది. సో ఇరాన్ ఏం చెప్తోంది, $100 ఉంది. ఇది కనుక ఎక్స్టెండ్ చేస్తే కంటిన్యూగా 150 నుంచి $200 వరకు ఆయిల్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బీ రెడీ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్ అంటే బెదిరిస్తున్నారు వాళ్ళు. సో ఎందుకంటే ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ ఎక్కువ ఆధారపడ్డాయి. యుఎస్ మేము బయట వేరే కంట్రీస్ ఇప్పుడు వెనిజులా నుంచి తెప్పించుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇది అవ్వాలి. ఎంత త్వరగా ఓపెన్ అయితే అన్నిటికీ అంత మంచిది. రైట్ సార్, రైట్. సో సార్ అదండి, ఆ రకంగా ముందుకు వెళ్ళండి సార్ శేఖర్ గారు. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.